నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా స్థాయి నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య నీటిపారుదల శాఖలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప చెన్నూరు మండల ఎల్లక్కపేట గ్రామంలో కాంట్రాక్టర్ నుంచి 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ ఏఈ జాడి చేతన్ తెలంగాణ పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో పాడి రైతుల రాష్ట్ర కన్వీనర్ వీరమల్ల రాజయ్య ఆధ్వర్యంలో కేతనపల్లి వద్ద రహదారి నిర్బంధించి రాస్తారోకో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది 22 నెలల సుదీర్ఘ కాలం తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసుకున్న నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏఐటియుసి నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని హాజరైన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22-23న హనుమకొండలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై సభలో చర్చించడం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని వీటిపై విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమల వేలాన్ని నిలిపివేసి తెలంగాణలో సింగరేణి సంస్థలకు బొగ్గు పరిశ్రమలను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్ సిపిఐ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మిట్టపల్లి వెంకటస్వామి బొల్లం పూర్ణిమ మేకలదాసు పట్టణ కార్యదర్శి కలీందర్ అలీఖాన్ జోగుల మల్లయ్య రేగుంట చంద్రశేఖర్ సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహాసభలు జరిగి 22 నెలల కాలం కావస్తా ఉన్నది ఈ సందర్భంగా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఏర్పరచుకొని గ్రామీణ పునాదులలో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఈ జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి ఈ నిర్మాణ కౌన్సిల్ ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే హన్మకొండలో ఆగస్టు 22, 23, 24 తేదీలలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఇది పార్టీ నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం రానున్నటువంటి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూనే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని మరింత చైతన్యపరిచి ప్రజా ఉద్యమాల వైపు మళ్లించడం కోసం ఈ నిర్మాణ కౌన్సిల్ ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తూ సెలవు. మంచిర్యాల జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్మాణ మహాసభ ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేయడం కొరకు నిర్మాణాన్ని బలోపేతం చేయడం కొరకు ఈ నిర్మాణ మహాసభలు దోహదపడతాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వలన ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కార్మికులకి కనీసం 10 సంవత్సరాల కాలంలో వేజెస్ అనేది ఒక్కసారి కూడా పెంచలేదు. అట్లాగే నిరుద్యోగ సమస్యని పెంచి పోషించారు. అనేక అవినీతి కార్యక్రమాల వలన ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ప్రజలందరూ కూడా దాని కొరకే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్పు చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఈ నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడం కొరకు అట్లాగే కార్మికులకి కనీస వేతనాల పెంపుదల కొరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గతంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపైన ఎంక్వైరీ కూడా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సాంబశివరావు గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మాట్లాడటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము
మంచిర్యాల జిల్లా నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయటం, దేశంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం, దానివల్లే మొన్న ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీల పైన ఆధారపడి ఇవాళ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గత తప్పిదాలని మళ్ళీ జరగకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలని కాపాడటం కొరకు బొగ్గు పరిశ్రమలని వేలం వేసే విధానాన్ని రద్దు చేసి, ముఖ్యంగా సింగరేణి, తెలంగాణ నుండి సింగరేణికి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులు ఎక్కడొచ్చినా సింగరేణికి అప్పచెప్పాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లనే బొగ్గుల శాఖ మంత్రిగా మన తెలంగాణ వ్యక్తి కిషన్ రెడ్డి గారు బొగ్గుల శాఖ మంత్రిగా వచ్చినందుకు సంతోషించి వారికి కూడా మేము విజ్ఞప్తి పత్రం ఇచ్చాం. ముఖ్యంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 మైన్స్ ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో వాటిని రద్దు చేసి మళ్ళీ సింగరేణికే కేటాయించాలని, సింగరేణికి కొత్త బావులకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరాం. ఆయన కూడా మరి ఒక తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ అభివృద్ధికి, సింగరేణి అభివృద్ధికి సహకరించాలని మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో ఆ మేరకు చేయాలని చెప్పేసి కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలో 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ జాడి చేతన్ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి మిషన్ భగీరథ 4వ ఫేజ్లో దుగ్నేపల్లి గ్రామంలోని సాలెకుంట పనులు చేపట్టాడు. పనుల కోసం 79,123 రూపాయలు డిపాజిట్ చేశాడు. పని పూర్తయిన తర్వాత డిపాజిట్ తిరిగి సదరు కాంట్రాక్టర్కు చెల్లించాలి. డిపాజిట్ డబ్బులు చెల్లించాలని ఇరిగేషన్ ఏఈ చేతన్ని అడగగా 4 నెలలుగా తిప్పించుకుంటున్నాడు. 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు 4 రోజుల క్రితం ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ఎల్లక్కపేటలోని సింగరేణి క్వార్టర్స్లో 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఇరిగేషన్ అధికారి చైతన్ను పట్టుకున్నారు. 5,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కాంట్రాక్టరు, కిష్టంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది. ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి ఎఫ్ఎస్డి, ఈఎండి మొత్తం 79,000 రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సి ఉంది. డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు అట్టి వాటిని చెల్లించడానికి ఆయన ఎండి అవసరము. ఎండి
రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు ఆయనకి తిరిగి వస్తాయి. ఆ ఎంబీ పంపడం కోసము 3 నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ. ఒక 5,000 రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు. 5,000 రూపాయల డిమాండ్ని ఇక గత్యంతరం లేక ఒప్పుకొని మాకు ఒక 3 రోజుల క్రితం సంప్రదించడం జరిగింది. ఈరోజు 5,000 రూపాయలు ఆయనకి జాడి చేతన్ ఏఈ గారికి బాధితుడు ఉమా చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో. సార్, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటున్నారు? ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా 1064 కానీ లేదా డిఎస్పీ కరీంనగర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ నెంబర్ అయినటువంటి 9154388954 ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, మీ గురించి నా పేరు వివి రమణమూర్తి, ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాద్. కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి నేను సబ్ కండక్టర్ తీసుకున్నా. మిషన్ కాకతీయ వర్క్స్ బిల్లులు అన్నాయినాయి. అయినాక ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు, ఏహెచ్డీలు డబ్బులు వచ్చేటివి ఉండే. ఒకటి ఆసనా చెరువు మేము చేయలేదు, క్యాన్సిల్ చేసిన. నా ఆరోగ్యం కూడా బాగాలేకుండే. లేకపోయిన వల్ల నా బిల్లుల సంగతి ఏంటని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టిన. 5 నెలలు అవుతుంది, 4 నెలలు 5 నెలలు అవుతుంది పెట్టినస్ ఉంది. వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క ఎంబీ దొరికిందన్న. మన ఎక్కడిది జూనపల్లి మందపురం చెరువు చాలకుంటుంది, ఒక ఎంబీ దొరికింది. 79,000 బిల్లు అయింది. 5,000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏఈ గారు, డి గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతూనే నీది పంపించడం జరుగుతుంది. అవన్నీ ఎంబీలు దొరుకుతలేవు, నువ్వు తెచ్చుకో అన్నానని చెప్పిండు. చెప్తే అన్న నేను ఏడిపోయి తేవానే అంటే నువ్వు దేవాలే, నువ్వు దేంది, నేను ఎంబీలు నేను ఎక్కడి నుంచి తెస్తా, నాకెక్కడి నుంచి ఇస్తారు, నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుడుకొని సరే 5,000 అయితే ఇస్తా అన్న. నా దగ్గర అయితే ఇప్పుడు లేవు, నేను తెచ్చిస్తా, వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిస్తా అని చెప్పిన. నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది, వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది, నేను బట్టి ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల వరుస దాడులు. బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఇంట్లో రహస్యంగా డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న 7 పేకాట రాయులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో ఓ ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై రైడ్ చేసి 7 వ్యక్తులను 19,500 రూపాయలు 6 మొబైల్ ఫోన్లను పట్టుకోవడం జరిగింది. నిందితుల్లో బెల్లంపల్లి అశోక్ నగర్కు చెందిన తడకల రవి, ఆర్ఓ బజార్ ఏరియాకు చెందిన పిల్లి రాజు, హనుమాన్ బస్తీకి చెందిన ఎండి యాకూబ్, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి పిట్టల సంపత్, ప్రైవేటు ఉద్యోగి నార్ల శ్రీనివాస్, రగడంబాల బస్తీకి చెందిన పశువుల వెంకటస్వామి మరియు మందకృష్ణలను పట్టుకుని అరెస్టు చేసి విచారణ నిమిత్తం బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. తెలంగాణ పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ రాజీవ్ రహదారిపై పాడి రైతులు రాష్ట్ర కో కన్వీనర్ వీరమల్ల రాజయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతుల కో కన్వీనర్ వీరమల్ల రాజయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ పాడి రైతుల కష్టాలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయని, పాడి రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ అవినీతిలో పాడి రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పాడి రైతుల లీటర్ పాలకు 5 రూపాయలు ఇన్సెంటివ్ పాల బిల్లుతో కలిపి ఇవ్వాలని, 50% సబ్సిడీపై తెలంగాణలోని విజయ డైరీకి పాలు పోసే వారికి మాత్రమే సబ్సిడీపై 2 గేదెలను పంపిణీ చేయాలని, రాష్ట్రంలో ఉన్న అందరి పాడి రైతుల నుండి పాలు సేకరించాలని, అన్ని జిల్లాలలో సొసైటీల ద్వారా ఎన్నుకోబడిన రైతును మాత్రమే చైర్మన్గా నియమించాలని, ప్రస్తుత అధికారులు అక్రమాలు గుర్తించి విచారణ జరిపి పాడి రైతుల సొమ్మును
కాపాడాలని డిమాండ్ చేశారు. విజయ డైరీలో వచ్చే లాభాలను పాడి రైతులందరికీ సమానంగా ఇవ్వాలని, డైరీ యొక్క లావాదేవీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, పాడి రైతులకు దానా, మినరల్స్, మిక్చర్, కాల్షియం, గడ్డి విత్తనాలు 75% రాయితీపై వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విజయ డైరీ కార్యదర్శి అంకతి రాయమల్లు, మందమరి మండల అధ్యక్షులు సంగకుమార్, కేతనపల్లి అధ్యక్షులు రాజు, దొరగారిపల్లి అధ్యక్షులు ధనిశెట్టి మల్లేష్, మంచిర్యాల జిల్లా పాడి రైతులు, మహిళలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని మనము ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలుగా ఏర్పరచుకొని కనీసం 4,000 కుటుంబాల నుండి సేకరణ చేస్తున్నటువంటి 20,000 సామర్థ్యం గల లక్షపేట డైరీకి పాలు పోస్తున్నటువంటి రైతు కుటుంబాలు ఈరోజు పాడి రైతు కుటుంబాలు బీదిన పడుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం 15 రోజులకు ఒకసారి బిల్లు ఇచ్చేది. ఈ రోజుకు ఇప్పుడు మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రస్తుతానికి మన పైన తీసుకున్నటువంటి లోను ఇన్సెంటివ్ ఇవ్వకుండా మరియు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తానని కూడా లీటర్కు 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానని కూడా ఒప్పందం చేసి ఇప్పటి వరకు కూడా ఇన్సెంటివ్ లేదు. మరియు ప్రతినిత్యం పోసినటువంటి పాలకు కూడా 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించలేకపోతున్నారు. ప్రభుత్వం యాజమాన్యం మొండి వైఖరి ఉండద్దని చెప్పేసి ఈ రోజుకైనా పాడి రైతులను ఆదుకొని ప్రత్యేకంగా ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లు ఇవ్వాలని డైరీలో పోసే పాడి రైతులందరికీ ప్రతి లీటర్కి 5 రూపాయలు ఇన్సెంటివ్ ప్రభుత్వం ఇస్తానని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చాలని, మరియు ప్రభుత్వము ఎప్పుడైతే పశువులకు ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పిస్తానన్నదో అదేవిధంగా ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కూడా కల్పిస్తూ రైతు బీమా ఏ విధంగా అవుతుందో పాడి రైతు బీమా కూడా అదే విధంగా ఖచ్చితంగా పాడి రైతులకు కూడా ఎలాంటి భూములు లేవు కాబట్టి రైతు బీమా కలిగించాలని చెప్పేసి కోరుతున్నాం. విజయ డైరీకి పాలు పోసే రైతులందరం కలిసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏనాడు కూడా పాల బిల్లుల కోసం మేము ధర్నాలు చేసిన దాఖలాలు లేవు. గత 10 సంవత్సరాలుగా నూతనంగా ఏర్పాటైన ఈ ప్రభుత్వంలో గత 8 నెలల నుండి ప్రభుత్వం పాల బిల్లులను తగ్గిస్తూ వస్తుంది. అంతకుముందు మేము ఏం చేసినామంటే గత ప్రభుత్వ పాలనలో ఇన్సెంటివ్ కోసం రైతులకు కావాల్సిన బీమా సౌకర్యం కోసం పాడి పశువులకు బీమా సౌకర్యం కోసం మాత్రమే మేము ధర్నాలు చేశాం. కానీ పాడి రైతుల బిల్లులు చెల్లించడానికి పాల బిల్లులు చెల్లించేటువంటి దుస్థితి ఏనాడు రాలేదు. ఈ ప్రభుత్వంలో పాడి రైతులకు సంబంధించిన బిల్లులు గత 3-4 నెలల నుండి కూడా సరిగ్గా చెల్లించడం లేదు. లోకల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళినట్లయితే డైరీలను క్లోజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు డైరీ లాస్లో నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. పక్క రాష్ట్రాల నుంచి పాలను తీసుకొని వచ్చి ఇక్కడ తక్కువ రేటుకు పక్క రాష్ట్రాల నుంచి పాలు తీసుకొని వచ్చి మా రైతుల పొట్టు కొడుతున్నారు. గత పాలకులు రెగ్యులర్గా మనకు పాల బిల్లులు ఇచ్చినప్పటికీ కూడా ఇన్సెంటివ్ ఇచ్చలేదనే నెపంతో మేము ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి, దగ్గరికి వచ్చింది. మాకు పాల బిల్లులు కూడా సక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. కానీ ప్రభుత్వం చెవిన పెట్టడం లేదు మా న్యాయమైన డిమాండ్లను. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరుతున్నాము. లేదంటే మా నిరసన ప్రతిరోజు మేము తెలియజేస్తూనే ఉంటాము. జిల్లాల వారీగా జరుగుతూనే ఉంది. పశువులకు దానా రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఈ మధ్య కాలంలో 4 రూపాయల పాల రేటు కూడా తగ్గించడం జరిగింది. పశువుల రేట్లు పెరుగుతున్నాయి, దానా ఖర్చులు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా కూడా పాడి రైతులు కోసేటువంటి పాల రేటును 4 రూపాయలు తగ్గించడం అనేది చాలా శోచనీయము. దీని ద్వారా రైతులు ఎవరు కూడా పశువులకు దానాలు కొనుక్కునే పరిస్థితులు కూడా లేకపోతున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించినప్పుడే పశువులకు దానాలు మేపుకోవడానికి చేసుకొని రైతులకు జనాలకు పాలు సరిగ్గా వేయడం జరుగుతుంది. రైతులు పాడి పశువులు కూడా బిల్లులు సకాలంలో చెల్లించలేక దానాలు సరిగ్గా పెట్టలేక పాడి పశువులు కూడా అనారోగ్యం మృత్యువాత పడుతున్నవి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పోరాట దినంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి గోపీనాథ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆదివాసీ గిరిజనుల ప్రజల మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు మంచి విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు వ్యవసాయ రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని అన్నారు. పోడు రైతులకు బ్యాంకు లోన్లు సబ్సిడీ కల్పించాలని అన్నారు. ఏఐఎఫ్టియు నాయకులు మేకల పోచమల్లు మాట్లాడుతూ పోడు వ్యవసాయం రైతులకు పట్టాలు ఇవ్వాలి. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ తరతరాలుగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలపై చట్ట సవరణ పేరుతో అడవుల నుండి ఆదివాసీలను గెంటివేయాలనుకోవడం
దుర్మార్గమైన చర్య అని అన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసం ఆదివాసీలను నిర్వాసితులుగా మార్చే చట్ట సవరణలు మాకు వద్దు అంటున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ఖనిజ సంపద కొల్లగొట్టడం కోసం ఆదివాసీ ప్రజలు నిల్చున్న భూమి కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. పోడు వ్యవసాయ భూములకు హక్కుపత్రాలు, పట్టా, పాస్బుక్ ఇచ్చి బ్యాంకు లోన్లు సబ్సిడీ కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ దాడులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. పోడు వ్యవసాయ రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు మొత్తం ఎత్తివేయాలని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు బి కాంతయ్య, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు రాజమణి, అనిత, ఐఎఫ్టీయు నాయకులు ఎం రమేష్, శంకర్గౌడ్, పీడీఎస్యూ జిల్లా నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. దీన్ని జరుపుకోవాలని చెప్పేసి గ్రామాన జరుపుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ సిసి సెంటర్ కమిటీ ఆదేశాలను అనుసరంగా పాటిస్తూ ఈరోజు మంచిర్యాల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ప్రధానంగా ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో పండుగలాగా కాకుండా ఇది నిరంతరం దేశంలో ఎప్పటికప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మాట్లాడవలసి ఉంది, ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆదివాసీలు 77 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం పూర్తి చేసుకున్నప్పటికీ ఇవాళ ఆదివాసీలు ఆ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ఈరోజు ఆదివాసీలకు విద్యా, వైద్యం అందలేనటువంటి పరిస్థితి, ఇవాళ రోడ్ల సౌకర్యం లేనటువంటి పరిస్థితి, ఇవాళ కరెంటు లేనటువంటి పరిస్థితి, ఇవాళ ఆదివాసీలు అంటేనే ఇవాళ చిన్న చులకన చూసేటువంటి పరిస్థితి దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. అలాగే కాకుండా ఈరోజు ఈరోజు ఆదివాసీలకు 1/70 చట్టం కానీ, 2006 చట్టం కానీ, పేసా చట్టం కానీ, ఈ అన్ని చట్టాలు కూడా ఆదివాసీలకు అభివృద్ధి జరగాలని చెప్పేసి ప్రొటెక్షన్గా చేసినటువంటి చట్టాలు. ఈ చట్టాలు ఆదివాసీలకు ప్రొటెక్షన్ చేస్తున్నాయి, వాళ్ళకు రక్షణగా నిలబడుతున్నాయని చెప్పేసి ఈరోజు ఇలా ఆదివాసీలు నిల్చున్న భూమి ఏదైతే ఉందో దాని కింద లక్షల కోట్ల ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను దోచుకోవడం కోసం ఈ చట్టాలను నిర్వీర్యం చేస్తూ సవరణల పేరుతో కలం పోటుతో ఇవాళ ఆదివాసీలకు ప్రొటెక్షన్గా చేసినటువంటి చట్టాలను రద్దు చేస్తూ ఉన్నారు. ఇది బేషరత్తుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఈ చట్టాలు సవరణ అనే పేరుతో కలం పోటుతో మీరు చట్టాలను నిర్వీర్యం చేసే ఏదైతే కుట్ర ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మంచిర్యాల జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పోడు రైతులకు ఇవాళ హక్కుపత్రాలు ఇవ్వాలి, వాళ్ళకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలి, వాళ్ళకు బ్యాంకులలో లోన్లు సబ్సిడీలు కల్పించాలని చెప్పేసి ఆ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు ఉండాలని చెప్పేసి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పీవైఎల్ ఉంది, పీడీఎస్యూ ఉంది, పీఓడబ్ల్యూ ఉంది. ఈ అన్ని సంఘాలకు ఆదివారంలో ఈరోజు మంచిర్యాల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హక్కుల రక్షణకై పోరాడతామంటూ తెలియజేస్తూ ముగిస్తున్నాం. మందమరి పట్టణంలోని స్థానిక మేదరి బస్తీ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు 6 అడుగుల నాగుపామును స్నేక్ సొసైటీ సభ్యులు చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఎవరైనా పాములు కనిపించినా ఆపదకాలంలో ఉన్న శ్రీనివాస్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే అక్కడికి చేరుకొని పామును పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. ఫోన్ నెంబర్ 8897017110 సంప్రదించి ఈ సీజన్లో వచ్చే పాముల సంచారం నుండి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా స్థాయి నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. నీటిపారుదల శాఖలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. చెన్నూరు మండల ఎల్లక్కపేట గ్రామంలో కాంట్రాక్టర్ నుంచి 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ ఏఈ జాడి చేతన్. తెలంగాణ పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో. పాడి రైతుల రాష్ట్ర కన్వీనర్ వీరమల్ల రాజయ్య ఆధ్వర్యంలో కేతనపల్లి వద్ద రహదారి నిర్బంధించి రాస్తారోకో. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.